అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫ్రిడ్జ్ వాడకంలో మనము చేసే 10 తప్పులేంటో తెలుసుకుందాము. ఫ్రిడ్జ్లో ఏ వస్తువులు పెట్టవచ్చో ఏ వస్తువులు పెట్టకూడదో అనే విషయాన్ని తెలుసుకుందాము. మన రోజువారీ జీవితంలో ఫ్రిడ్జ్ వాడకం చాలా ఎక్కువ అయిపోతుంది. అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నాము. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటి పోషకాలు కోల్పోతాయి. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టకుండా పెట్టినట్లయితే ఆహార పదార్థాలు ఫ్లేవర్ మారిపోతుంది. వేడిగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. ఇలా వేడి పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. టమాటోలను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఇలా ఉంచడం వలన టమాటోలో ఉండే విటమిన్ సి కోల్పోతాయి. టమాటో రుచి కూడా తగ్గిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకొని తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఆ పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకండి. తేనెను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచాలి. స్వచ్ఛమైన తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. తేనెను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మరింత చిక్కగా తయారయ్యి వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది. మాంసాన్ని గుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వారానికి ఒకసారైనా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన ఆ పదార్థాలు పాడైపోవడమే కాక వాటిపై ఉన్న సూక్ష్మక్రిములు ఇతర పదార్థాలపై వ్యాపించే అవకాశం ఉంది. ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. బ్రెడ్ను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్లో ఉంచడం వలన అవి గట్టిగా అయిపోయి దానిలో ఉన్న పోషకాలు అన్నీ నశించిపోతాయి. ఈ బ్రెడ్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిడ్జ్లో అరటి పండు కూడా పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో టెంపరేచర్ తక్కువగా ఉండడం వలన అరటి పండ్లు సరిగా పండవు. అలాగే అరటి పండు సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారిపోతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కు ఉన్న కరెంటు కనెక్షన్ను తీసేసి క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొన్ని సందర్భాలలో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. చాలామంది కూరగాయలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. ఇలా చేయడం వలన ప్లాస్టిక్ కవర్లో తేమ వచ్చి కూరగాయలు త్వరగా పాడైపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్సులలో పేపర్ టవల్ వేసి కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చు. కూరగాయలలో ఉన్న తేమ ఆ కవర్ పీల్చుకుంటుంది. కూరగాయలు పాడవకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పాడైపోయిన పదార్థాలు, గడ్డకట్టిన ఐస్ ముక్కలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఉంచుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరికి చేరవు. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.